హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2018 నుండి 2026 వరకు గల డీఏ, డీఆర్ బకాయిల చెల్లింపుల పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి డీఏ బకాయిల అరియర్స్ విషయంలో ప్రక్రియలో ఒక కీలకమైన మరియు సానుకూలమైన ముందడుగు పడింది. రాష్ట్ర ఆర్థిక శాఖకు చెందినటువంటి ఆన్‌లైన్ పోర్టల్‌లో డీఏ అరియర్స్ సబ్మిషన్ కోసం సైట్ ఇప్పుడు అధికారికంగా అయితే ఓపెన్ చేయబడింది. అయితే ఈ విషయంలో ఉద్యోగులు ఒక ముఖ్యమైన వ్యత్యాసాన్ని గమనించాల్సి ఉంది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చినటువంటి ఈ సదుపాయం కేవలం సర్వీస్‌లో ఉన్న రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించిన అరియర్ బిల్లులను సబ్మిట్ చేయడానికి మాత్రమే ఉద్దేశించబడింది. పెన్షనర్లకు చెల్లించాల్సినటువంటి డీఆర్ఎస్ రిలీఫ్ బకాయిల బిల్లుల సమర్పణకు సంబంధించి సైట్ ఇంకా అందుబాటులోకి రాలేదు. పెన్షనర్ల పెండింగ్ డీఆర్ బిల్లులకు సంబంధించి పోర్టల్‌లో అప్డేట్ మరికొన్ని రోజులు మరికొన్ని రోజుల సమయం అయితే పట్టే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. మరి దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి స్పష్టమైన లేదా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ బహుశా 2018 నాటి పాత బకాయిలు ఇంకా కొంతమందికి అందాల్సి ఉన్నందున ఆ సాంకేతిక ప్రక్రియ పూర్తయిన తర్వాతే కొత్త బిల్లులకు అవకాశం ఇస్తారు అనేది భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ పెండింగ్ డీఆర్ మరియు డీఏ బకాయిల చెల్లింపుల స్థితిగతులను మనం పరిశీలిస్తే సీఎఫ్ఎంఎస్ సైట్‌లో ఇవన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశలోనే ఉన్నాయి. అంటే బిల్లులు ఇంకా సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుండి నిధులు విడుదల కోసం అవి వేచి చూస్తూ ఉన్నాయి. బహుశా సోమవారం లేదా వచ్చే సోమవారమో, మంగళవారమో ఈ బిల్లులో కదలిక వచ్చి నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకైతే చేరే అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు తమ ఆర్థిక ప్రణాళికలను ప్రణాళిక కోసం 2018 నుండి రావాల్సినటువంటి ఈ డీఏ బకాయిల వివరాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యము. ఏ ఏ నెలల్లో ఎంత నగదు జమ అవుతుంది, ఓపీఎస్ మరియు సీపీఎస్ ఉద్యోగుల మధ్య ఉన్న వ్యత్యాసాలు ఏమిటి అనేవి ఇప్పుడు మనము వివరాలు సుదీర్ఘంగా చర్చించుకుందాము. ముందుగా జూలై 1, 2018 నుండి డిసెంబర్ 31, 2020 వరకు ఉన్న 30 నెలల సుదీర్ఘ కాలానికి సంబంధించిన బకాయిల గురించి మాట్లాడుకుంటే అప్పట్లో డీఏ అనేది 27.248% నుండి 30.392% పెంచబడింది. ఈ కాలానికి సంబంధించిన బకాయిలను ఓపీఎస్ ఉద్యోగులకు వారి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో ప్రభుత్వం డిపాజిట్ చేసింది. అంటే ఇది వారికి నగదు రూపంలో కాకుండా రిటైర్మెంట్ నిధిగా జమ అయింది. ఇక సిపిఎస్ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి సుమారు 90% మందికి జనవరి 14, 2024 నాటికే నగదు రూపంలో అయితే క్యాష్ రూపంలో చెల్లింపులు జరిగాయి. అయితే ఇంకా కొంతమంది పెన్షనర్లకు ఈ సొమ్ము అనేది అందలేదు. వారికి కూడా త్వరలోనే క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా జనవరి 1, 2019 నుండి జూన్ 30, 2021 వరకు మరొక 30 నెలల బకాయిల విషయంలో డీఏ 30.392% నుండి 33.536%కి పెంచడం జరిగింది. మరి దీనికి సంబంధించి కూడా ఓపీఎస్ ఉద్యోగులకు పీఎఫ్ ఖాతాలోనే సొమ్ము డిపాజిట్ చేయబడింది. కానీ సీపీఎస్ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన 90% నగదు చెల్లింపులు ఇంకా పెండింగ్‌లోనే ఉండటం అనేది ఆందోళనకరం. దీనికి సంబంధించి బిల్లులు సమర్పించినప్పటికీ ఫండ్ క్లియరెన్స్ అనేది కాకపోవడం వల్ల ఆలస్యం అవుతోంది. మరి ఇంకా జూలై 1, 2019 నుంచి మార్చి 31, 2020 వరకు ఉన్నటువంటి 9 నెలల అరియర్స్‌ను ప్రభుత్వం పాత పీఆర్సీ బకాయిలతో కలిపి చెల్లిస్తామని స్పష్టం చేసింది. అంటే పీఆర్సీ బకాయిలు ఎప్పుడు విడుదలైతే అప్పుడు ఈ యొక్క 9 నెలల డీఏ సొమ్ము కూడా ఉద్యోగుల చేతికి అందుతుంది. మరోవైపు జూలై 1, 2021 నుండి డిసెంబర్ 31, 2021 వరకు ఉన్న బకాయిలను కూడా పీఆర్సీ బకాయిలతోనే లింక్ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇక కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో మరొక 3 డీఏలను ప్రభుత్వం ఫ్రీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే.
ఆ తర్వాత వచ్చిన డీఏల పరిస్థితి చూస్తే జనవరి 1, 2022 నుండి జూన్ 30, 2023 వరకు ఉన్న 18 నెలల బకాయిలను 3 విడతల్లో అంటే సెప్టెంబర్ 2023, డిసెంబర్ 2023 మరియు మార్చి 2024లలో చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ నేటికి ఈ యొక్క బిల్లులకు ఆమోదం పొందలేదు. ఇది ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తినైతే కలిగిస్తోంది. అలాగే జూలై 1, 2022 నుండి అక్టోబర్ 31, 2023 వరకు ఉన్నటువంటి 16 నెలల అరియర్స్ ఏప్రిల్, జూలై, అక్టోబర్ 2024 సంవత్సరంలో రావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా వీటికి సంబంధించిన అమౌంట్ క్రెడిట్ కాలేదు. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు దీపావళి కానుకగా ఒక భారీ ప్రకటన చేసింది. అదేంటంటే జనవరి 1, 2024 డీఏ ప్రకటించిందనమాట. ఈ డీఏకి గాను సెప్టెంబర్ 30, 2025 వరకు 21 నెలల డీఏ అరియర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ అరియర్స్‌ను 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేస్తామని ప్రభుత్వం జీవోలో మెన్షన్ చేసింది. సో, ఆగస్టు 2026, నవంబర్ 2026 మరియు ఫిబ్రవరి 2027లలో 90% అలాగే 10% ముందుగానే ఏప్రిల్‌లోనే చెల్లిస్తామని జెప్పేసి ఆహ్, జీవోలో మెన్షన్ చేసింది. కానీ ఆ 10% అయితే ఇంకా జమ కాలేదు. సో, మిగతావి గూడా ఇంకా టైం రాలేదన్నమాట వాటికి. ఇక చూడాలి ఫ్రెండ్స్. ఆ 10% వస్తే మిగతావి గూడా వచ్చినట్టే. లేకపోతే గత ప్రభుత్వంలాగే ఈ ప్రభుత్వం గూడా బకాయిలను పట్టించుకోలేదనైతే తెలిసిపోతుంది. మరి దీనివల్ల ఉద్యోగులకు భవిష్యత్తులో పెద్ద మొత్తంలో నగదు అందే అవకాశం ఉంది కాబట్టి, ఇక రాబోయే డీఏల అంచనాలను మనము పరిశీలిస్తే ఇంకా ప్రకటించాల్సిన డీఏలు జూలై 2024 సో, జూలై 2024లో 2.73% పెంపు చేయాల్సి ఉంది. ఈ ఈ డీఏని గనుక ప్రకటించినట్లయితే దాదాపుగా డీఏ అనేది 40.04% చేరుకుంటుంది. అలాగే జనవరి 2025లో రావాల్సినటువంటి 1.82% పెరుగుదలతో డీఏ అనేది 40.04% నుంచి 41.86%కి పెరుగుతుంది. అలాగే జూలై 2025లో మరొక 2.73% పెరుగుదలతో 44.59% అయితే పెరుగుతుంది. ఈ విధంగా చివరగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తాజా గణాంకాల ప్రకారం జనవరి 2026 నాటికి 1.82% అనేది పెరిగితే సో, మొత్తం టోటల్ డీఏ అనేది ఇక్కడ చూడొచ్చు 47.41% అయితే చేరుకునే అవకాశం ఉంది. మరి ముగింపుగా చూస్తే 2028 నాటి నుండి పేరుకుపోయినటువంటి డీఏ మరియు డీఆర్ బకాయిల చెల్లింపులకు అందకపోవడం వల్ల ఈ బకాయిలు సో, వారెన్నో ఇబ్బందులైతే పడుతున్నారు. ఇప్పటికే ఇటీవలే విడుదలైనటువంటి పే స్లిప్‌లు వారిలో ఆశలు రేకెత్తించినప్పటికీ ఆ సొమ్ము బ్యాంక్ ఖాతాల్లో పడే వరకు కూడా ఉత్కంఠత కొనసాగుతూనే ఉంటుంది. ప్రస్తుతం బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నందున మరొక 2 లేదా 3 రోజుల్లో అంటే సోమ లేదా మంగళవారం నాటికి నిధుల విడుదలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బిల్లుల స్థితిగతులు ఏమైనా మార్పు కనిపిస్తే లేదా నగదు జమ అయితే ఆ సమాచారాన్ని వెంటనే మన మిత్రులందరికీ కూడా వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది. సో, ఉద్యోగులందరూ కూడా తమ బేసిక్ పే ఆధారంగా వారికి రావాల్సినటువంటి బకాయిలను పైన పేర్కొన్న విధంగా అయితే సరిచూసుకోగలరు. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.